నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, బాలకృష్ణ రంగంలోకి దిగారు. అఖండ 2 ఆగిపోయింది అన్న నేపథ్యంలోన ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది అయితే ఒకటి ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి విన్నాము. సో అప్డేట్ ఏంటి, ఎందుకు ఆగిపోయింది అన్నది అనుకున్నాము. సో ఇప్పుడు ఆయన రంగంలో దిగి ఎట్లా సాల్వ్ చేస్తున్నారు? మామూలుగా బాలయ్య సినిమా ఆగడం అనేది జనరల్ గా జరగదు. రెండోది ప్రొడ్యూసర్లు కూడా సాలిడ్ ప్రొడ్యూసర్లే. 200 కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్లు 25 కోట్ల దగ్గర సినిమాని ఆపేస్తారండి ఎవరైనా. సో అది అందరికి కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే రెండోది ఏంటంటే వీళ్ళకి బిజినెస్ కూడా అయిపోయింది. వీళ్ళకి ఏమన్నా బిజినెస్ ఇబ్బందులు అంటే అది కూడా లేదు. ఆల్రెడీ ప్రీ థియేటర్కల్ బిజినెస్ 145 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. ఓటీటీతో కూడా అయిపోయిందని చెప్తున్నారు. ఓటీటీ కూడా దాదాపు 80 నుంచి 100 కోట్లు అయిపోయిందని చెప్తున్నారు. అంటే కంఫర్టబుల్ గా ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ కాకముందే ప్రొడ్యూసర్లు సేఫ్ గా ఉన్నారు అనేది వచ్చే వార్త బయటికి. ఇది నిజమా కాదో మనకి తెలియదు. ప్రొడ్యూసర్ల వైపు నుంచి అనేక కష్టాలు ఉంటాయి. టాక్ అయితే అది. సో ఏదేమైనా ఇది సేఫ్ ప్రాజెక్ట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా దీనికి మంచి బడ్జ్ వచ్చింది, బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చింది. బాలయ్య కెరీర్ లోని ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమా. దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసింది కూడా మంచిగా. ఎందుకంటే అఖండ 1 అనేది హైయెస్ట్ ఇప్పటి వరకు. దాదాపు 83 కోట్ల నెట్ షేర్ కలెక్ట్ చేసింది ఆయన సినిమా. ఇది ఇప్పుడు 200 కోట్లు దాటేసింది. ఆల్రెడీ 250 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది అన్ని కలుపుకుంటే. అంటే శాటిలైట్, ఓటీటీ, థియేటర్లు అన్ని కలుపుకుంటే 250 crore బిజినెస్ అనేది అయిపోయింది. సో ఇది కరెక్ట్ గా కానీ ఎగ్జిక్యూట్ చేస్తుంటే 500 కోట్ల క్లబ్ లేకి బాలయ్య వెళ్ళేవాడు. రెండోది ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాకి బాలయ్య వెళ్ళేవాడు. ఈ వయసులో పాన్ ఇండియాకి వెళ్ళడం అంత ఈజీ కాదు. చిరంజీవినే వెళ్ళలేకపోతున్నాడు. సో మామూలుగా మనకి 1000 కోట్ల క్లబ్లో సినిమాలు ఇండియాలోని 8 ఉన్నాయి. అందులో 4 తెలుగే. సో అలాగా మన అనేక రికార్డులు మనకు ఉన్నాయి కాబట్టి బాలయ్య కూడా దీంట్లో ఈ రేస్ లో యంగ్ హీరోలతో పోటీపడి వెళ్లే పరిస్థితి ఈ సినిమాతో ఉంది. అటువంటిది ఆగిపోయింది. ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే హీరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే ఒక సంస్థ అనేక సినిమాలు తీస్తుంది. వీళ్ళది B4U అని కూడా ఒక బ్యానర్ ఉంది. కిషోర్ లల్లా అండ్ సునీల్ లల్లా అని 2 బ్రదర్స్ దీన్ని స్థాపించారు. వీళ్ళు ఇండియాలో అన్ని భాషల సినిమాలతో కూడా ప్రొడ్యూసర్లతో టైఅప్ అవడం, డిస్ట్రిబ్యూషన్ కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి నెట్వర్క్ ఉంది. ఇండియా వరల్డ్ వైడ్ కూడా హీరోస్ ఇంటర్నేషనల్ అంటే వెరీ పాపులర్. అందుకనే హీరోస్ ఇంటర్నేషనల్ అని పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు, రామ్ ఆచంట, గోపి ఆచంట, వీళ్ళిద్దరూ 14 రీల్స్ లిమిటెడ్ అనేది ఒక బ్యానర్ ఉంది. గతంలో సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి బ్యానర్ పేరు మారింది. అదేంటంటే 14 రీల్స్ ప్లస్ LLP దీని పేరు. సో వీళ్ళు 14 రీల్స్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు హీరోస్ తో టైఅప్ అయ్యి, హీరోస్ ఇంటర్నేషనల్ తో టైఅప్ అయ్యి 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నారు. 1 నేను ఒక్కడినే అనే సినిమా మహేష్ బాబుది, తర్వాత ఆగడ్ అనే సినిమా. ఈ 2 సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మిగతా వాటిలో కూడా టైఅప్ ఉంది. ఇది కాకుండా ఇంకొన్ని అప్పులు కూడా వీళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు. 14 రీల్స్ వాళ్ళకి వేరే వాళ్ళతో కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజర్ చేస్తున్నారు. మా డబ్బులు ఎప్పుడైనా సినిమా రిలీజ్ అప్పుడే ప్రెజర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తప్ప వాళ్ళు మళ్ళీ లేరు అనేసి. సో అదొకటి జరుగుతుంది. ఇప్పుడు హీరోస్ ఏం చేశారంటే వాళ్ళకి 27 కోట్ల 70 లక్షలు ఇవ్వాలి. టోటల్ గా 28 లక్షలు రౌండ్ ఫిగర్ అనుకుంటే, 28 కోట్లు అనుకుంటే, ప్లస్ 14% వడ్డీ 4 ఏళ్లకి. ఇవన్నీ కలుపుకొని మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు వీళ్ళని అడిగితే వీళ్ళు ఇవ్వలేదు. ఆ బ్యానర్ వేరు, ఇది వేరు అంటున్నారు. దాంతో వాళ్ళు మద్రాస్ కోర్టుకి వెళ్ళారు. మద్రాస్ కోర్టులో డివిజన్ బెంచ్ కి వెళ్ళింది. సుబ్రహ్మణ్యం, కుమారప్ప అని 2 జడ్జెస్ దీని మీద తీర్పిచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అంటే వాళ్ళు ప్రైమా ఫేసి వీళ్ళ ఆర్గ్యుమెంట్, హీరోస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఈ సినిమా బ్యానర్ మార్చి కావాలని మోసం చేయడానికి బ్యానర్ మార్చి 14 రీల్స్ ప్లస్ అని పెట్టి మమ్మల్ని మోసం చేయడానికి ఇలా చేశారు. 14 రీల్స్ అయినా 14 రీల్స్ ప్లస్ అయినా వీళ్ళదే ఇది. కాబట్టి దాని పేరు మీద అప్పు తీసుకున్నా కూడా ఈ సినిమాకు కూడా లింక్ ఉంది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితే మాకు డబ్బులు రావు. కాబట్టి డబ్బులు లేకుండా మాకు క్లియర్ చేయకుండా సినిమా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు, మీరు ఆపండి అని చెప్పారు. కోర్టు కూడా కన్విన్స్ అయింది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపింది.
ఇప్పుడు బాలయ్యకి నిజానికి ఇది పెద్ద షాకు. ఎందుకంటే ఇటు బాలయ్య వియంకుడుగా ఉన్న చంద్రబాబు, లోకేష్ వీళ్ళు చాలా పెద్ద పవర్ లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే దేశంలోనే మోడీ ప్రభుత్వం నిలబడేది వీళ్ళ మీద, కూటమి ప్రభుత్వం ఉంది. సో లోకేష్ చెప్పినా పని అయిపోతుంది. లోకేష్ డైరెక్ట్ గా మాట్లాడేయగలరు. లోకేష్ హీరోస్తో మాట్లాడితే పనులు కావా, లేకపోతే చంద్రబాబు మాట్లాడితే పనులు కావా? సింపుల్ గా సాల్వ్ అయి ఉండాలి కదా. ఎందుకు అవ్వలేదంటే మరి బాలయ్య ఏమన్నా ఏముందిలే అయిపోతుంది అనుకున్నా. ఒక్కోసారి అలాగ అనుకుంటాం కదా మనం, ఇదేం ఇష్యూలే చిన్నదే అనుకుంటాము. ఒకసారి మనకు తెలియకుండా అది పెద్దది అయిపోతుంది. ఒకసారి టక్కని కోర్టుకి వెళ్ళిపోయినాక ఎవరేం చేయలేరు, కోర్టులో ఉంటది అది. సో కాబట్టి బాలయ్య అనుకోకుండా ఆయన ముందుగా కానీ క్లారిటీ ఉంటే ఆయన చేస్తుండేవాడు. ప్రొడ్యూసర్లు సరిగా చెప్పలేదనేది ఒక వార్త వస్తుంది. అందుకని ఇప్పుడు బాలయ్య బోయపాటి రంగంలో ఎదిగి వాళ్ళ రెమ్యునరేషన్ కట్ చేసుకొని, సో మా రెమ్యునరేషన్ లో మీకు ఇస్తామని వీళ్ళే వాళ్ళతో హీరోస్ వాళ్ళతో మాట్లాడి, సో మాకు రెమ్యునరేషన్ లేకపోయినా పర్వాలేదు, ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అని చెప్పి వీళ్ళు కొంత కట్ చేసుకొని ఈ సినిమాని గట్టును పడేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ రోజు మామూలుగా అయితే విచారణలో ఉంది. ఈ లోపలి కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయి వాళ్ళకి ఎంతో 10 కోట్లు, వాళ్ళు మామూలుగా అయితే డిమాండ్ 50% చేస్తున్నారు అని చెప్తున్నారు. సో బాలయ్య రంగంలో దిగి 50% నేనే ఇస్తానని చెప్పి బాలయ్య బోయపాటి ఇద్దరు కలిసి 50% వాళ్ళకి ఇచ్చి ముందు సినిమా రిలీజ్ అయితే తర్వాత చూద్దాము. ఎందుకంటే వేడిలో కాకపోతే దీని మీద మళ్ళీ నెగిటివిటీ వచ్చేస్తుంది. ఒకసారి సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ ఊపులో రిలీజ్ అవ్వాలి. ఎప్పుడైనా కొద్దిగా ఇదైందంటే అది కోడిగుడ్డు చెడిపోతూ వచ్చే స్మెల్ వస్తుంది. సో అందుకని సినిమా ఎట్టి పరిస్థితిలో రేపైనా రిలీజ్ అయిపోవాలి. ఎందుకంటే సాటర్డే సండే ఉన్నాయి, మళ్ళీ మండేనో అట్లా రిలీజ్ అయితే దాని ఎఫెక్ట్ వేరే ఉంటది. ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. ఆల్రెడీ నిన్న కూడా మనం బుకింగ్స్ గురించి చెప్పుకున్నాము. అన్ని అయిపోయినాయి. థియేటర్లు ఇప్పుడు టక్కని వేరే సినిమా వేసేసారు అనుకో, మళ్ళీ వీళ్ళ దాన్ని ఖాళీ చేయాలంటే అదొక ఇబ్బంది. మినిమం 2-3 రోజులన్నా సినిమాలు పెట్టుకోవాలి వాళ్ళు. సో ఇప్పుడు అన్ని థియేటర్లు ఈ రోజు ఖాళీగా ఉండాల్సి వస్తుంది, బుక్ అయిపోయినాయి. హిందీలో కూడా ఈ సినిమాని గా రిలీజ్ చేస్తున్నారు. 5 లాంగ్వేజెస్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అమెరికాలో కూడా దీని మీద సెలబ్రేషన్ జరుగుతున్నాయి. జర్మన్ లో ఒక అతను టికెట్ కూడా 2 లక్షలు పెట్టి కొన్నాడు, సూపర్ ఫ్యాన్ అని చెప్పి. ఇలాగా వరల్డ్ వైడ్ గా ఒక బజ్జీ దీనికి ఏర్పడింది. అందుకని ఇప్పుడు బాలయ్య రంగంలోకి స్వయంగా దిగి తన రెమ్యునరేషన్, బోయపాటి కూడా రంగంలో దిగి వీళ్ళిద్దరు రెమ్యునరేషన్, ఎందుకంటే పెద్ద రెమ్యునరేషన్ వీళ్ళిద్దరిదే కాబట్టి మేము రెమ్యునరేషన్ మాకు వద్దు, తర్వాత చూద్దాము ప్రాఫిట్ వచ్చినప్పుడు, ముందు అసలు సినిమా రిలీజ్ అవ్వాలని వీళ్ళిద్దరు రంగంలో ఎదిగినట్టుగా తెలుస్తుంది. మామూలుగా ఏంటంటే పెద్ద హీరోలు ఎప్పుడైనా కూడా వాళ్ళ సినిమాలు ఆగిపోయినప్పుడు వాళ్లే రంగంలో ఎదిగి స్వయంగా చేస్తారు. మనకి హరిహర వీరమల్లు సినిమాకి కూడా అలాగే జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం వినిపిస్తుంది. అదేంటంటే సరదా టోన్ లో ఇప్పుడు వేణుస్వామి దీని మీద ఒక పూజలు అన్ని చేస్తున్నాను 3 రోజులుగా అని ప్రకటించాడు వేణుస్వామి మొన్న సమంత ఇష్యూ అప్పుడు. సో ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈ వేణుస్వామి చిత్ర పూజలు చేస్తుంటాడు, దానివల్లే ఈ సినిమా ఆగిపోయింది. సో అతను తాంత్రిక పూజలు, అతను మామూలుగా తాంత్రిక పూజలు చేస్తాడు, అంటే మాంసము మందు అన్ని కూడా పెడతాడు అతను. తాంత్రిక ట్రెడిషన్ లో పూజల్లో అవన్నీ వాడతారు కాబట్టి అవి చేశాడు అతను. అందుకని కొట్టింది. పోయి వేణుస్వామి గురించి అందరికి తెలుసు, ఆయన దగ్గర ఎందుకు ఈ సినిమాకు పూజలు చేయించారని కూడా చాలా మంది ఫ్యాన్స్ ఆవేదనగా పోస్ట్ పెడతాం. పైగా వేణుస్వామి అంటే జగన్ వైపు అనేది అందరికి ఉంది అభిప్రాయం, పొలిటికల్ గా కూడా. అతన్ని బాలకృష్ణ అతన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అనేది కూడా చాలా మందికి ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. దాని వల్ల కూడా ఈ సినిమాకి ఎఫెక్ట్ అయిందా అనేది కూడా నమ్మేవాళ్ళు పెడతారు కదా, సెంటిమెంట్ ఉంటది కదా, అది అలా కూడా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా బాలయ్య రంగంలోకి దిగాడని, రేపు రిలీజ్ అవుతుందనేది వస్తున్న లేటెస్ట్ న్యూస్. ఒక రకంగా సినిమాకి దిష్టి కూడా బాగా తగిలేసింది, దిష్టి కూడా తగిలి ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇప్పుడు దిష్టి పాపులర్ అయింది కదా, దిష్టి పాపులర్ అయింది. సో ఎనీవే సార్, ఫ్యాన్స్ కోసం అయితే మాత్రం మూవీ రిలీజ్ అవ్వాలనే కోరుకుంటున్నాం. మీరు అన్నట్టుగా మేబీ ఇంకా రిలీజ్ అయిపోయే ఛాన్స్ ఉంది, రేపు అయిపోతున్నాను మాక్సిమం రేపటికి. థ్యాంక్ యూ సార్.